ప్రియులు నతానీయులు గారు వచ్చినటువంటి కుటుంబంలో ఆయన సత్యమణి గారికి, ఇద్దరు కుమారులకు, కుటుంబములకు, అదే రీతిగా రక్త సంబంధికులకు ప్రభునామమును వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించి మరి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మన ప్రియులు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చి ట్రస్ట్ బోర్డు ట్రెజరర్ గారు, ప్రేయర్ సెల్స్ ఇన్ఛార్జి గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ ఎం నారాయణరావు గారికి, అదే రీతిగా మీకు అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఎంతకాలం ఈ లోకములో జీవించినా ఏదో ఒక రోజు ఈ లోకమును మనము విడవలసినటువంటి వారమే. మన పట్ల దేవుని యొక్క ప్రేమ కృప ఏంటంటే ఈ లోకములు జీవించటంలో మరి 2025 సంవత్సరం మనము ఈరోజు చివరి రోజు, కొద్ది గంటల్లో మనము మరొక నూతన సంవత్సరంలోనికి అడుగడబోతూ ఉన్నాం. అయితే ఈ సంవత్సర ఈ చివరి మాసంలోనే మన ప్రియుడు నతానీయులు గారు వారు తన యాత్రను ముగించుకొని ఆయన ప్రభు యొక్క చెంతకు పిలువబడ్డారు అనేటువంటిది క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి మనము నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. నతానీయులు గారి గురించి మంచి మాటలు మరి ఈ సహోదరులు పంచుకున్నారు. మన అయ్యగారు కూడా నతానీయులు గారి గురించి కొన్ని మంచి మాటలు చెప్పగా విన్నాం. మరి నేను కూడా ఈ గృహాన్ని దర్శించినప్పుడు నతానీయులు గారు అప్పుడు బెడ్ మీద ఉన్నారు. బెడ్ మీద అంటే అంత పూర్తిగా పెట్టడం కాదు, కానీ బాగా మాట్లాడేవారు, పలకరించేవారు. కొంతకాలం ఆయన బాధపడ్డాడు అనారోగ్యంతో. మరి ఎంత ఆయన జీవితంలో మరి నేను అంతకుముందు నాకు తెలియదు, కానీ కొత్తగా నేను సంఘంలో మరి కాపరి పరిచర్యకు వచ్చినప్పుడు ఆయనలో ఒక సంతోషాన్ని చూడగలిగాను. నేను ఆ పాత అనుభవాలన్నీ పంచుకున్నాడు. సంఘంతో ఉన్న అనుభవాలన్నీ, పెద్దలతో ఉన్న అనుభవాలన్నీ కూడా నతానీయులు గారు పంచుకున్నారు. తర్వాత ఆయనకు ధైర్యం చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ఇంకా మేము ప్రేయర్ చేసి వచ్చేటప్పుడు ఆయన బెడ్ మీదే ఉండాలని ఆశపడలా. ఆయన లేచి వాకిటి దాకా వచ్చి నన్ను సాగనంపాడు. అంత ప్రేమ, అంత ఆప్యాయత, బలహీనతల్లో కూడా ఆయన అంత ప్రేమ కనబరిచాడు. కానీ ప్రభు చిత్తం మరి ఆయన ఈ నెల 20వ తేదీ ప్రభు సన్నిధికి పిలువబడతారని ఎవరు కూడా తలంచలేదు. కాకపోతే అనారోగ్యం ఉంది, కానీ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు ఆయన ప్రభు చెంతకు తీసుకోబడ్డారు. సుగుణమ్మ గారు కూడా ఆ పక్కన గృహాన్ని దర్శించి తర్వాత ఇక్కడికి రావటం, ఈ 2 గృహాలను దర్శించటం. ఆ రోజు నాకు దేవుడు మా అబ్బాయితో కలిసి రావటం జరిగింది. ఎందుకంటే నాకు ఇదంతా క్రొత్త. ఇప్పుడు కూడా అయ్యగారిని తీసుకొచ్చేటప్పుడు ఆ GPS